గుడ్ మార్నింగ్ అనమాట. ఈరోజు ఉదయం టిఫిన్ వచ్చేసి ఇడ్లీ, సాంబార్, దోశ, చట్నీ అనమాట చేయబోతున్నాను. ఉదయాన్నే ఇంకా అన్నీ బయట షెడ్ పనులు, ఇంటి పనులు అయితే మొత్తం అయితే అయిపోయినాయి అనమాట. మళ్ళీ అదొకసారి కాకుండా మొత్తం చేసేసుకుంటున్నాను. ఏంటండి మొత్తం మీద తెచ్చిపెట్టుకుని వెళ్ళి నా ముందు వచ్చి వాళ్ళకి వచ్చిన డోర్ లేదనమాట. మాకు కట్టనే ఉంది డోర్, దానికి సెట్ అయ్యేది దొరకలేదు. అందుకే ఒక్కొక్కటి వచ్చి వాళ్తూ ఉన్నాయి. ఇంకా తెలిసిందే కదా మా పెద్ద క్యాప్సిటీ ఆపకాయలు రాలుతూ ఉన్నాయి. ఆ ఏరియాలో ఇటు వస్తాను. ఇంకా వంట చేస్తాను. వీళ్ళకి త్వరగా అయితే చేసేస్తున్నాను. అన్నిటి మీద అయితే మూతలు పెట్టేసాను. నేను ముందు ఇడ్లీ పోయి వేసుకోవాలి. ఇడ్లీ పిండి అయితే ఇంకో బాక్స్లో కూడా సగం ఉందన్నమాట. బాగా పులిసిపోయి మొత్తం కిందకు వచ్చేసింది. కొంచెం అయితే కింద పోయిందనమాట. అందుకని చెప్పేసి సపరేట్ చేసాను. దాంట్లో నుంచి ఏ పోటు అనుకునేది ఆ పోటుకి అని చెప్పేసి సపరేట్ అయితే చేసాను. ఇదేమో దోశలకు అనమాట. దీంట్లో తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకున్నాం. బాగా వస్తాయి. ఇట్లా ఉంటాయి ఇడ్లీ అని దోశ పిండి అన్న ఇడ్లీ పిండి అయితే కలిపేసుకున్నాను. పక్కన పెట్టి మూత పెట్టేసుకొని అడుగున కొన్ని వాటర్ పోసేసుకోండి. వాటర్ పోసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకొని ఇటుకైతే ఆయిల్ పోసేసుకోండి. ఆయిల్ ఉంది కదా, ఆయిల్ పోసేసుకోండి. ఆయిల్ అయితే మాత్రం ఇంకొకదానికి కూడా పోసేసుకోవాలన్నమాట. మీకు తెలిసిందే కదండి, యాప్కాయలు రావటం వల్ల అది ఎండకి ఏగలు వస్తామని. మాకైతే డోర్ లేదనమాట, తేవాలి. దానికి ఒక డోర్ చేయించుకోవాలని డోర్ చూస్తుంటే అది ఎక్కడా దొరకదంట. ఇంకా అందుకని చెప్పేసి వెనుకొండంతా తిరిగి మెలకుండా ఉన్నాము. అదే దానికి అంటే డోర్కి పెట్టాల్సిన మనీ వేరే వాటికి పెట్టేసామన్నమాట. నాకు కంచి ఖర్చు అయిపోతున్నాయి అని. ఇంకా ప్లేట్లకైతే మొత్తం ఆయిల్ అయితే పూసేసాను కదా. ఇంక ఈలోపు అయితే మాత్రం ఇడ్లీ పిండి కూడా వేస్తున్నాను. దాంట్లో అయితే ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా ఇంట్లోనే వస్తాయి అన్నమాట. అందుకని ఇంట్లో చేస్తున్నాను. దోశ పిండి కూడా ఉంది. దోశలు చేస్తా, లేకపోతే ముందు చేస్తా. టిఫిన్కి ఏదైనా ఒక ఐటమే అయితే. మా సామాన్లు అయితే తేకముందనమాట. ఇది ఫ్రిడ్జ్ లేదు, కానీ నేను పిండి ఏమో ఎక్కువ పెట్టాను. బాగా పులిసిపోయిందనమాట. మాకు సామాన్లు ఇంట్లోకి అవన్నీ తెచ్చుకున్న తర్వాత మీకైతే చూపిస్తానండి. మొత్తం అయితే ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి. ఎప్పటి నుంచో చేయాలనుకున్నాం, కానీ అది పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఇంకా టిఫిన్ అయితే రెడీ చేసేసుకుందాం త్వరగా. స్టవ్ అయితే వెలిగించాను కదా, దీని మీద పల్లీలు అయితే చట్నీకి ఫ్రై చేసేసుకున్నాం. ఎందుకంటే ఇది చిన్న మంట కాబట్టి చట్నీ చేసుకున్న తర్వాత దోశలు అయితే తినేటప్పుడే పోసేసుకోవచ్చు. చట్నీకి కావాల్సి ఫ్రై చేసేసుకున్నాం. పల్లీలు వేసుకున్నాం. మధ్యలో ఫ్రై చేసుకున్నాను. ఇట్లయితే నేనైతే అన్నీ తీసుకుంటున్నానని చెప్పుకొచ్చున్నాను. తీరా షాప్ మర్చిపోయినా. ఇది వచ్చేసి దోశ పిండి కూడా అంతే. పోయినసారి దోశ ఇడ్లీ చేసింది కదా నేను అత్తమ్మ. చేసినప్పుడేమో ఇడ్లీ పిండి పిలిచింది, దోశ పిండి అసలు పోలేదు. ఈ నైట్ ఏం చేసినానంటే ఒక 2 గంటలు నానబెట్టింది. అంటే మినపప్పు కడిగినాక తర్వాత మిక్సీ పట్టొచ్చులే అని చెప్పేసి చేసి బియ్యం నానబెట్టి, అది మా ఇంట్లో ఉంది కదా లైట్ పాలిష్ బియ్యం, వాటిని నానబెట్టేసాను. పిండి పొలదేమో 2 గంటలు కదా బియ్యం నానింది. మినుములు నానిసి బియ్యం నానలేదు అనుకొని చెప్పేసి మూత పెట్టేసాను. దీనికి ఎడదాకా పట్టేసి మొత్తం పులిసిపోయి పొంగిందనమాట. ఈరోజు 2 అయితే ఇడ్లీ పిండి కింద బాగా దానికి మూత ఉంది. దీనికేమో వేసినట్టు మూత పెట్టేసరికి ఎట్ట అయిపోయింది, ఖరాబ్ అయిపోయింది పైన. అందుకని చెప్పేసి మొత్తం గిన్నె పెట్టి కలిపేస్తే మళ్ళీ మళ్ళీ ఇప్పుడే బబుల్ ఫామ్ అయ్యి కుదురుతుంది అనమాట పిండి. నేను ఉప్పు కూడా ఏం వేయలేదు, ఫ్రై చేసేస్తున్నాను ఇట్నే. ఇంకా మా ఆయన అయితే క్యాంపింగ్ వీడియోస్ చేస్తున్నారు కదా, మీ సపోర్ట్ చాలా కావాలి. సెకండ్ ఛానల్ సపోర్ట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, అన్నీ చేయాలా. మీ సపోర్ట్ ఉంటే మేము ఏమైనా చేయగలం అనమాట. మా స్పార్కి గాడి ఇట్లన్నిటిని కొని ఇంకా పని మీద మేము కూడా రూపాయి వస్తామని చెప్పేసి యూట్యూబ్లో వీడియోస్ చేయాలనుకుంటున్నాం. పొలం వేస్తామేమనేది నెక్స్ట్ క్లారిటీగా మా ఆయన అడిగి చెప్తాను. నేనైతే మాత్రం పల్లీలు బాగా ఫ్రై అయిపోయినాయండి. అరగంట
తీసుకొని ప్లేట్లో తీసేస్తున్నాం. పక్కన పెట్టేసుకొని ఆయిల్ కొంచెం వేసుకోండి. పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ. దోస పిండిలో కూడా సాల్ట్ యాడ్ చేసేసుకుంది. దీన్ని దోశ పోసుకొని చెప్తే సరిపోతుంది. సరే అండి, ఇడ్లీ ఆవిరైతే లెగుస్తా ఉంది. ఉడికిన వచ్చేద్దాం. తీసిన చేతి బాబు ఇడ్లీ ఎప్పుడు ఉడికిపోయినాయి బావా? ఏందా దీని మీదే ఉంచుకున్నాను. ఇంకా మిక్సీ అయితే చట్నీ పట్టేద్దాం బావానా త్వరగా. పల్లీలు అలానే మనం చట్నీలో ఫ్రై చేసుకున్న టమాటా, పచ్చిమిర్చి. ఇంకేం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ బావా మా ఫ్రిడ్జుడు ఏమనుకోకుండా కొంచెం నీళ్ళు చట్నీ ఏమవుతుంది. సాంబార్లో కన్నీ పెట్టుకున్నా నీళ్ళు చట్నీ కలిసి అంతగా బదులుగా నువ్వు అడగాలి కానీ బయట నీళ్ళే తెచ్చా గ్లాస్ నీళ్ళే ఆకరా. ఒకసారి మర్చిపోయినా అంత నేను లేకపోతున్నాను కూర్చుంటే పట్టుకున్నాను. కూడా అయిపోయింది కాబట్టి ఇడ్లీ పక్కన పెట్టేసుకుంటే పోతే. సరేనండి, మా ఆయన నేను అడిగితే బకెట్ నీళ్ళు తెస్తా అన్నాడు. ఇది ఏంటంటే ఇడ్లీ ఒక వాయి వేసా, ఇది తీసి ఇంకో వాయి వేయాలా. మసిగడ్డ కావాలి, కాయగడ్డ బావా మసిగడ్డ. అదిగో ఏంటంటే విడి టైంలో మార్నింగ్ మామూలుగా వీడి తెస్తే కూర్చుంటా కదా విడిగా ఉండి, అసలు తీసుకురావడు. లేచి తీసుకో అంటాడు. ఇది నా టాప్ పెళ్ళి ఇప్పుడు ఇప్పుడే పెట్టింది. తీసుకొచ్చుకో అంటాడు. రెండోసారి మర్చిపోకపోయి తీసుకొచ్చుకుంటాడు. ఇప్పుడంటే కొంచెం ప్రెగ్నెంట్ కదా లేవలేకుండా అని మా ఆయన నా కోసం చేస్తున్నాడు. ఇవన్నీ పూజ ఏందత్త బెల్లం అన్నాను. మా అత్తమ్మ కూడా నా కోసం బెల్లం అన్నది. నెయ్యి వేసింది బాగుంది. తింటా స్పాంజ్ లాంటి ఇడ్లీ బాబా. ఇంటికాడ అంటే మనం ఆడకు బాగాలేదు కదా కానీ ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్ళి ఇంటికాడ సామాన్ తెచ్చుకుంటామండి. ఇప్పుడు అయితే టిఫిన్ చేసేసి ఆ దొడ్డు అంతా కూడా శుభ్రం చేసేసాం. ఇంకేం పని లేదు. మేము లేచిన కానీ చదివి అనుకుంటున్నాను. నిన్నటి నుంచి అనుకుంటున్నాను దాని పని చేయాలని. దాని పని అయితే అయిపోయింది పూట. తెచ్చుకున్నాం, దీని పని అయిపోయి. ఇదేమో పప్పు రుబ్బే బాగా మెత్తగా, మిక్సీ కూడా పట్టకుండా. ఇది చింతపండు పులుసు. సాంబార్కి తగినంత ఆయిల్. పప్పు ఉడికేటప్పుడు ఆల్రెడీ పప్పులో కూడా వేసాను. అంటే పొంగు రాకుండా ఉంటుంది, తొందరగా కుక్ అయిపోతుంది అన్నమాట మూత లేకుండా ఉంటే.
ఇంకో పక్క ఇడ్లీ కడుగుతున్నాయి. ఆనియన్స్ వేస్తున్నాను. ఈ గ్యాస్ నేను సేపు అన్న పెడితే తొందరగానే ఉంటుంది. పెద్ద మంట రావట్లేదు, స్టవ్ చూపించాలి. నేను చూపించాలనుకున్నప్పుడు వాళ్ళు రావాలి, వాళ్ళు వచ్చినప్పుడే నేను చూపించాలి. సరిపోయింది. తాలింపు గింజలు అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నా. వచ్చేసి మసాలాలు కాదు, ఉప్పు కారం. పప్పు ఉడికేటప్పుడు ఉత్త పప్పు ఉడక పెట్టేసి టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకున్నాం. వచ్చి కొంచెం పప్పులో కూడా అలానే లైట్గా పసుపు, బాగా మగ్గనిచ్చేసుకున్నాం. చింతపండు రసం కలుపుకున్నాం సాంబార్లో. అసలు ఈరోజు పూసే ఒక్కకి చెమటలు మామూలుగా పోయట్లేదు మాకైతే. అసలు రోజు చల్లగా గాలి తగులుతా ఆన్ పడుతూ ఉండేది. అలా ఏందో ఎండ విపరీతం అయిపోయింది. దీంట్లోనే కారం యాడ్ చేస్తాం. స్పూన్ ఇంకా దీంట్లో చింతపండు చూసి పోస్తాం. మనం పప్పు దేంట్లో అయితే చేస్తున్నామో ఈ తాలింపు రసం అంతా దీంట్లో పోసుకోవాలి. దీని మీద సిమ్లో బాగా మరగనిచ్చేసుకున్నామండి. పులిపాయ చూసుకుందాం ఒకసారి ఎట్లా ఉందా. బాగుంది. కొంచెం సాల్ట్ తక్కువండి, సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసుకుందాం. ఇడ్లీ చూడవా ఎంత ఎత్తుకుంది కేక్ కాదు ఇంకా వచ్చి సాంబార్లో కావాల్సిన ఐటమ్స్ ఏమన్నా అమ్మ ఏమీ లేదు, అన్ని టమాటోలతో పచ్చిమిర్చి వేసామని ఇంకా అయితే లేవు అనమాట. అందులో ఉన్న వాటితో చేసేసి దానికి మా స్టైల్ సాంబార్ అయితే ఇదనమాట.
సాంబార్ పొడి కూడా వేద్దాం. ఇది బాగా మరిగేటప్పుడు సాంబార్ పొడి యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇడ్లీ అయితే ఉడికిపోయినాయి కదండి. ఇంక ఇడ్లీ తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక పక్క సాంబార్ అయితే ఇంకా మరగట్లేదు అనమాట. అది చిన్న మంట వేసరికి అందుకని చెప్పేసి సాంబార్ అయితే దీని మీద పెట్టేశాను. ఈలోపు అయితే చట్నీ కూడా తాలింపు వేసేసుకోవచ్చు. చట్నీ అయితే మొత్తం మిక్సీ పట్టేసాను. ఏంది ఆ మూత పెట్టామవచ్చు, మా మిక్సీ మూతని పిల్లలు ఎటు వేసినారండి, ఎత్తుకున్నా కానీ కానరాలేదు. ఇంక తెలిసిందే కదా, ఇంకెవరో ఇంట్లో ఉంటే కానొస్తే ఇస్తారులే అన్నట్టుగా అందరిని అడిగి తెలియదని చెప్పినారు. సరేలే అని మెలకుండా ఉన్నా. ఇంకా ఈలోపు అయితే చట్నీ అయితే మిక్సీ పట్టేసుకున్నాం కదండి, దాన్ని అయితే తాలింపు వేసేసుకున్నాం. దోశ చేద్దాం వద్దాం ఆలోచిస్తున్న టైం వచ్చేసి 10 అయిందండి. సాంబారు, ఈ చట్నీ, ఇడ్లీకి టైం సరైపోయింది. బయట అంట్లు బట్టలు అలానే అదంతా ఊడ్చి ఇంటి ముందంతా శుభ్రం చేసి నీళ్ళతో మొత్తం కలర్ జిమ్మేసరికి చాలా వాటికి టైం అయిపోయింది అనమాట. అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయింది. సరేనండి, ఇంక ఇప్పుడైతే పోపు గింజలు అయితే వేసేసుకున్నాం. ఎందుకంటే చాలా పనులు ఉన్నాయన్నమాట. ఇంకా నేనైతే ఇంకా రీసెంట్గా చిన్నత్త వాళ్ళు అయితే వచ్చారు. పిలువంటే ఇప్పుడు 10 అయింది కదా, వాళ్ళు జస్ట్ ఇప్పుడు దాకుండా ఇప్పుడే భోజనం చేసేసారంట. మేమేమో ఇప్పుడే కదండి స్టార్ట్ చేసింది. చిన్నమాయన అడిగితే కాసేపు అయినా తింటారమ్మ, ఇప్పుడేగా అన్నం తిని చెప్పిండు. సరేలే అని చెప్పిన. చట్నీ అయితే కుదరలేదండి, ఎందుకంటే నేను టేస్ట్ చేసే వాయిస్ ఆరిస్తున్నా దీనికి. అల్లం చిల్లిపాయ ముక్క నాకు అక్కడ లేకపోయేసరికి వేయలేదు. సాంబార్ అయితే మాత్రం టేస్ట్ చాలా సూపర్గా ఉందన్నమాట. అదైతే కుదిరింది. ఇదేంటంటే బాగుంది కానీ ఏందో కొంచెం టేస్ట్ లేనట్టయితే అనిపించింది నాకైతే. మా ఆయన పర్లేదు బాగానే ఉందన్నాడు, కానీ నాకే ఏదో నచ్చలేదు. సాంబార్ కూడా అయితే బాగా మరుగుతూ ఉందండి. బాగా మరిగేటప్పుడు సాంబార్ పొడి వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగా వచ్చేసింది అనమాట. అప్పుడు సాంబార్ టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. హోటల్లో నేను సాంబార్ ఇడ్లీ తిన్నప్పుడల్లా నాకు కడుపు ఉబ్బరంగా ఉండిద్ది. ఎందుకంటే పచ్చిపప్పు వేస్తారేమో, అదే అసలు అంత సాంబార్ తినలేము దాంట్లో, అదిగా కొంచెం తీయగా ఉండిద్ది కాబట్టి. ఈలోపు అయితే మా ఆయన మొహం కడుక్కొని వచ్చేసి నాకు అన్నం పెట్టు అని అంటుండు. అదే ఇడ్లీ వేసుకోండి అంటే, బావా నేను ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు కదా, కమ్ముగా నా కోసం దోశలు పోయొచ్చు, ఇద్దరం కలిసి తిందామంటే కానీ అంటున్నాడు. నీకు జాలి లేదంటే పాట పాడుతున్నాడు, జాలి లేని దేవుడు అని చెప్పేసి ఫన్నీగా ఉండి దాని వాయిస్ అవరేజ్ మామూలు పెట్టేదాన్ని చాలా నాయిస్ ఉందండి వినపడదని చెప్పేసి వాయిస్ అవరేస్తున్నా. ఎందుకంటే మనకి బోరింగ్ మాట్లాడుకోవడం అది మన వలన వద్దు అని అనలేం కాబట్టి నేను మెలకుండా ఉన్నాను. కన్నిటి మేము మూతలు పెట్టుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. సాంబార్ కూడా చేయటం అయితే అయిపోయింది కదా. దోశలు టైం ఉంటే చేస్తా, లేకపోతే లేదు. ఇంకెట్టుండేదో చూద్దాం. ముందైతే మా ఆయనకి అయితే టిఫిన్ అయితే వడ్డిచ్చేసేయాలి త్వరగా. సాంబారు చట్నీ ఇడ్లీ. నెయ్యి వద్దులే, నెయ్యి ఆడది అంటున్నావు ఒక ఆల్రెడీ. గిన్నె ఓ దాంట్లో మనం మేక పాలు పెట్టినా, ఓ దాంట్లో చింతపండు అయి ఉన్నాయి. ఏమైంది మనం చేసుకునే దాంట్లో? వేడిగా ఇడ్లీలు చట్నీ స్పార్కీ గడప మంచిగా ఇడ్లీ సాఫ్ ఇడ్లీ పోసుకు సాంబార్ దాంట్లో పోసుకుంటూ నేను తెచ్చింది. ఎందుకు హాట్ బాక్స్ అంటే అయిపోయినాయా? ఇక తెచ్చుకుంటాంగా. అది ఇదిగా కాదు, వేడిగా ఉంది సాంబారు. నా భార్య చాలా కష్టపడి పొద్దు నుంచి చాలా కష్టపడి చేసిందండి. అందుకని చెప్పేసి ఇడ్లీ మొత్తం నలిపేసి దాంట్లో సాంబార్ సాలకపోతే మళ్ళీ ఇంకో గ్లాస్ తెప్పించేసి ఇంకో గ్లాస్ పోసేసి ఇంకా బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకొని తింటే టేస్ట్ వాళ్ళు రారంటలే. సో అయితే దీంట్లో ఇట్లా చట్నీ వేసుకొని కొంచెం ఇట్లా పెట్టుకొని తినాల. టేస్ట్ మాకు సూపర్. సూపర్ టేస్ట్. గ్లాసులో సాంబారు, గిన్నెలో చట్నీ, కంచంలో ఇడ్లీ.
సూపర్. టైం వచ్చేసి 10 అయిందనమాట. మా ఆయన తిన్నాడు, నేను అసలు బ్రష్ చేయలేదు, ఏం చేయరా. ఇంకా చేశాం కదా వేడివేడిగా ఉన్నాయి అని చెప్పేసి ఇంకా చిన్నపిల్లలకి రాత్రి అయితే వచ్చారు. మాయ ఏమో ఇంకా పిలిస్తే అన్నం తిన్నా అన్నాడు. టిఫిన్ ఇచ్చేద్దాం, భర్త కానీ లేదా మాయ కానీ వాళ్ళే చేస్తారు. సాంబారు, ఇడ్లీ, చట్నీ 3 అయితే చేశాను కదా. దోశ అయితే పోయలేదు, లేట్ అయిపోయింది. ఇడ్లీ తిన్నాం. మరి బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ చేసుకోవచ్చు. ఇది వచ్చిన తర్వాత నేను చేసి కష్టపడి చేసిన టిఫిన్ ఎలా ఉందో నేనైతే మీకు చెప్తాను, సరేనా? చూసేయండి. మా ఆయన టిఫిన్ తిని పాపం నైట్ అంతా నిద్ర కాసేసరికి రెస్ట్ తీసుకుంటున్నాడు. మనం టిఫిన్ చేద్దాం. అత్తమ్మ అయితే పాకం అయితే వేసుకొచ్చింది, నేను వేసాలా. ఎందుకంటే మాయకి అనుకున్న మొక్క నెరవేరితే వెళ్ళొచ్చి కొబ్బరికాయ కొట్టుకున్నాక పొంగల్ చేసి పెడతాడు. 3వ రోజు కానీ 5వ రోజు కానీ. బెల్లం బాగా కుదిరింది. మనట పప్పు చేసుకున్నాం కదా, పప్పు నంచుకుంది ఇంకా బాగుంటుంది. ఇంకా పాస్ అయితే టేస్ట్ చేసాం కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పప్పు చారు, సాంబార్, చట్నీ, దోశ, ఇడ్లీ. తినలేదు, ఏదో తినలేక కడుపుంటుంది. ఇవన్నీ వెళ్ళిపోయాను. చట్నీ కుదరలేదు, ఎందుకంటే నేను అల్లం చిన్నపాయ మర్చిపోయాను. దీంట్లో కొంచెం లైట్గా వేయడం. చట్నీ కుదరలేదు, కానీ సాంబార్లో నంచుకుంటే బాగుంటుంది.